సీఎం జగన్ పై రాయి దాడి కేసులో సిట్ పురోగతి సాధించింది. విజయవాడలో ఈ నెల 13న సాయంత్రం బస్సు యాత్ర సందర్భంగా సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తుండగా సింగ్ నగర్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి రాయితో దాడి చేశారు. దీంతో ఆయన ఎడమ కంటికి గాయమైంది. అనంతరం వైద్యులు సీఎంకు ప్రాథమిక చికిత్స అందజేశారు. 5 యువకులను నిందితులుగా గుర్తించిన పోలీసులు వారిని అదుపులోనికి తీసుకున్నారు. ఈ కేసులో 5 యువకులను అనుమానితులుగా గుర్తించిన పోలీసులు వారిని అదుపులోనికి తీసుకున్నారు. అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ ఆలియాస్ సత్య అనే యువకుడే సీఎంపై రాయితో దాడి చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దాడి సమయంలో అతనితో పాటు ఉన్న 4గురిని సైతం సిట్ అదుపులోనికి తీసుకుంది. దాడికి గల కారణాలపై యువకులను అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. సీఎంపై ఫుట్పాత్ టైల్స్ రాయి ముక్కతో దాడి చేస్తున్నట్లు తెలుస్తోంది. టైల్స్ రాయిని జేబులో వేసుకొని వచ్చి సడన్ గా దాడి చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.